మనం సింహరాశి చూసుకుంటే ఈ సింహరాశి వాళ్ళకి ఒక మంచి స్వీట్ న్యూస్ అని చెప్పుకోవాలి, లేదంటే తీపి కబురు అని చెప్పుకోవాలి, మంచి జరిగే విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే సింహరాశి వాళ్ళు జనరల్గా ఈ టైంలో అష్టమ శనితో బాధపడుతూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటి వాటికి అంటే ఈ అష్టమ శనిలో రకరకాల ఇబ్బందులు పడుతున్న వీళ్ళకి కుజుని యొక్క సంచారం, మిథున రాశులకు కుజుడు ప్రవేశించడం చాలా మంచి జరుగుతుందని మీరు అనుకోవాలి. ఏ ప్రకారంగా అంటే వాళ్ళకి ఇన్కమ్ లెవెల్కి సంబంధించిన విషయాల్లో చాలా బాగుంటుంది. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్, ఇప్పటిదాకా ఏదైనా కనుక ఆగిన పనుల్లో తటస్థత ఉండి అనుకున్న పనులు కనుక ముందుకు జరగకపోతూ ఉంటే ఈ టైం ముందుకు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అన్నకు సంబంధించిన వ్యవహారాల్లో, తర్వాత అక్కలకు సంబంధించిన వ్యవహారాల్లో ఏమైనా కనుక మనస్పర్ధలు ఉంటే ఈ టైంలో తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్కి సంబంధించిన వ్యవహారాల్లో నెట్వర్క్ మీకు కలగటానికి, సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పోస్టులు వైరల్ అవ్వటానికి, మీకు సమాజంలో మంచి గుర్తింపు రావటానికి, అంతేకాకుండా మీకు ఏమైనా గనక యాంబిషన్స్ అవన్నీ ఉంటే ఈ టైంలో వాటిలో పాజిటివ్ చేంజ్ వచ్చి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి సంస్కృతంలో ఒక శ్లోకం చెప్తారు, 11వ స్థానంలో కుజుడు ఉంటే ఏం జరుగుతుంది అంటే, మనకి 11వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారో వాళ్ళకి ఆరోగ్యం అర్ధలాభచ్చ సంతోషం వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశి గతే కుజే అని చెప్తారు. అంటే ఈ టైంలో ఆరోగ్యం చాలా బాగుంటుంది, అర్ధలాభం అంటే ధనలాభం బాగా వస్తుంది, సంతోషంగా ఉంటారు, షాపింగ్లు ఎక్కువగా చేస్తూ ఉంటారు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా యత్న కార్య అనుకూలత్వం, ఇంతకుముందు మీరు ఎవరికైనా ఉద్యోగంలో చేరాలన్నా కొంచెం కష్టంగా ఉన్నా, లేదంటే ఏదైనా పని కనుక చేస్తే అందులో మీకు సరైన వృద్ధి జరగకుండా ఉంటే, ఎక్కడైనా ఆగిపోయిన పనుల్లో ఉంటే ఈ టైంలో పనులు చాలా త్వరగా వెళ్ళి ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూశారు కదండి, కుజుడు వచ్చేటప్పటికి 11వ స్థానంలో ఉండటం ఈ అష్టమ శనితో బాధపడుతున్న ఈ రాశి వాళ్ళకి చాలా వరకు ఉపశమనం వచ్చి ఒక మంచి పుష్ జీవితంలో ముందుకు పోవడానికి ఒక జోష్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని గమనించాలి. అంతేకాకుండా కుజుడు వీళ్ళకి ఏం చేస్తారంటేనండి, 6వ స్థానంలో 2వ స్థానంలో ఉన్న కూడబెట్టుకున్న ధనం ఉంటే కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ధనం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైనల్గా సక్సెస్ఫుల్గా ఉండే ఈ ఒక మంచి పీరియడ్ వచ్చే 45 days అని మీరు గమనించాలి.